Hi guys, welcome back to our channel. So చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో చేసి అండ్ ఇవాళ వీడియోలో నేను మాత్రమే ఉండబోతున్నాను బికాజ్ ఐఎమ్ మీటింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. మీరు ఆల్రెడీ టైటిల్ ఇంకా థంబ్నెయిల్ చూస్తే ఉంటారు నేను ఎవరిని కలుస్తున్నాను అన్నది. సో మీకు కనుక తనెవరో తన గురించి మీకు ఆల్రెడీ తెలిసిన మీరు తన వీడియోస్ ఆల్రెడీ చూసిన ప్లీజ్ డూ కమెంట్ దిస్ ఫ్లవర్ ఇన్ ద కమెంట్స్. అండ్ తనని ఎలా కలవబోతున్నావు ఏమైందన్న తర్వాత చూద్దాం. సో ప్రస్తుతం అయితే అది అప్డేట్ అండ్ ఐ థింక్ వీఆర్ గోనా మీట్ ఇన్ ద ఈవినింగ్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద టైమ్ స్టిల్ ఇయర్ బట్ స్టిల్ ఇవాళైతే కలవబోతున్నాం. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఇది మా ఫస్ట్ కొలాబరేషన్ విత్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. లైక్ ఇది కొలాబరేషన్ కాదు బట్ స్టిల్ ఐఎమ్ గోనా మేక్ ఇట్ ఏ కొలాబ్ by vlogging this video. She will also be vlogging. తను బ్లాగ్ చేసిందంతా తన ఛానల్లో తన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో నేను బ్లాగ్ చేయబోయేది నా ఛానల్లో ఉంటుంది విచ్ ఇస్ నవర్లీ వ్లాగ్స్. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్. చేశారా? చేసే ఉంటారులే. ఓకే, విల్ సీ ఆఫ్టర్ సమ్ టైమ్. హలో. సో ప్రీవియస్గా మీరు ఆల్రెడీ చూసారు. ఇప్పుడు నేను తనని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది ఒక షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ యా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఆటో టు గో టు ద ప్లేస్. లెట్స్ వెయిట్. ఐఎమ్ యాక్చువల్లీ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్. అండ్ ఇంకా ర్యాపిడో రావడానికి టైం పడుతుంది. I don't know చాలా టైం పడుతుంది ఎందుకు, బట్ లెట్స్ వెయిట్ అండ్ మీట్ హర్. Hi guys, so finally Muddugumma is here. She is Muddugumma Banu Ramireddy. యా, మీరు వ్లాగ్లో స్టార్టింగ్ నుంచి చూసేది పేరెవరో నేను చెప్పలేదు బట్ మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్లో చూస్తూ ఉంటారు. షీఈస్ ముద్దుగుమ్మ అండ్ తను ఇవాళ 1000 రూపీస్లో అవుట్ఫిట్ చేసే ఛాలెంజ్ చేస్తుంది అండ్ ఐఎమ్ హెల్పింగ్ హర్ అవుట్. అండ్ నేను కూడా ఏమన్నా నచ్చితే తీసుకుందామని అనుకుంటున్నా కానీ లెట్స్ సీ. ఎప్పుడు కేపీహెచ్పి వచ్చినా ఓన్లీ ఇయర్ రింగ్స్ అవే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏమన్నా వేరేవేమన్నా తీసుకుంటానేమో చూద్దాం. హోప్ ఏమన్నా మంచిగా దొరుకుతుంది మనకి నచ్చేది, మనకి నచ్చే రేంజ్లో అని. వాట్ యూ సే? యా, ట్రై చేస్తున్నాం. అంటే నేను కూడా ఫస్ట్ టైం కేపీహెచ్బిలో షాపింగ్ చేయడం. సో యా, తన హెల్ప్ తోటి అన్ని షాప్స్ తిరుగుతున్నాయి అనమాట. నేను కూడా కేపీహెచ్బి వచ్చేలేదు, ఒక 2-3 టైమ్స్ వచ్చా. వీ కెన్ మేనేజ్ ఐ థింక్. యా, ఐ థింక్ షీ లైక్ దట్. చూస్తున్నారు టాయ్స్ కోసం, స్టఫ్ టాయ్స్. ఎప్పుడు ఇలాంటి కొన్నాం కానీ మినిసోలో ఇవేనే 700-800 అలా ఉంటాయి. యా, ఇక్కడే తక్కువగా ఉంటాయి. తను వ్లాగ్ చేసుకుంటుంటే నేను తన్ని వ్లాగ్ చేస్తున్నా, సో డోంట్ మైండ్ మీ. తను ఈ బుక్ తీసుకున్నారు, డూ ఎపిక్ షిట్. సో రీడింగ్ ఇప్పుడే, సారీ ఫర్ ద నాయిస్, రీడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారంట. సో విల్ సీ. షీ విల్ అప్డేట్ ఇన్ హర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇఫ్ షీ స్టార్ట్స్ మేబీ. సో హాయ్, ఇప్పుడు తను షాపింగ్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తను ప్రింట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారో చెప్తున్నారనమాట యాక్చువల్లీ. సో బేసిక్గా మనం ఎన్ని డబ్బులు పెడుతున్నామో లేకపోతే ఎక్కడ ఏ షాప్లో తీసుకుంటున్నాం అనేది మ్యాటర్ కాదు, మనం ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్ అనమాట. ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ ప్రింట్స్, కలర్స్ ప్లస్ మనకి సూట్ అయ్యి తీసుకుంటే అవి చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. యా, సో ఇప్పుడు తను ప్రజెంట్ అదే చేస్తున్నారు, చెకింగ్. విల్ సీ. ఆడియో ఏమన్నా తక్కువగా వినిపిస్తే ఐఎమ్ సో సారీ బికాజ్ ఇక్కడ చాలా నాయిస్ ఉంది. నా దగ్గర ఏమో మైక్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఫోన్ ఆడియోతోనే రికార్డ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ మైండ్ మీ. ఏ క్లిప్ తీసుకున్నారు? నేను ఇది తీసుకున్నా.
యా నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకుంటున్నారు? ఓకే, జస్ట్ అలా ర్యాండమ్గా కేపీహెచ్పీలో అలా తిరుగుతున్నాము. ఏది నచ్చితే షాప్లో ఆగిపోతున్నాము, ఏం పడితే అది కొంటున్నాము. అన్నీ కొన్నాక ఒకవేళ ఎక్కువ కొంటే విల్ షో యూ. ఒకవేళ మంచిగా ఏమైనా కొంటే విల్ షో యూ, లేకపోతే చూపించినట్టే. ఇది సమ్ ర్యాండమ్ జ్యువెలరీ అన్నమాట. అకేషనల్గా వేసుకునే జ్యువెలరీ. తనకి ఇది చాలా నచ్చిందంట. ఎంతంట? ఇది 400 అంట. మీరెంత అనుకున్నారు కింద కమెంట్ చేయండి. నా చేతిలో ఉంది తను మైకే. నడుచుకుంటా జేఎన్టీయూ దాకా వచ్చేసాం. ర్యాండమ్గా వ్లాగ్ చేసుకుంటున్నారు. మామూలుగా ర్యాండమ్గా దొరికినాయి అన్నీ. ఎంతో కొంత స్టైలింగ్ టిప్స్ తీసుకుంటాయి వాళ్ళు. నేను కూడా కొంచెం యా స్టైల్ చేసుకుంటా, కానీ అంతా బాగా చేసుకుంటాను లేదన్నది నాకు తెలీదు. మీకు నా పిక్స్ చూపిస్తా, మీరు దాన్ని రేట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది నాది ఎలా ఉందా అని. ఈ షాపింగ్ అయిపోతే ఏదో ఒకటి ట్రై చేద్దాం. యా ఈ షాపింగ్ అయిపోతే కూర్చుని ఐ ప్లాన్ సమ్ గేమ్స్ ఫర్ హర్. మరీ అంత మీరే ఆడాలి, మరీ అంత పరిగెట్టేసేవి అట్లా ఏం కాదు. ఓకే, తిరుగుతూనే ఉన్నాం అప్పటి నుంచి. ఏం లేవు, ఏం నచ్చట్లేదు. ఉన్న కాస్ట్కి యా ఇంకా తక్కువకే వస్తాయి యాక్చువల్లీ. ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూస్తున్నారు. నేను తనకి ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే తనకి ఏదన్నా ఒక పీస్ కానీ, ఒక ఇయర్ రింగ్ సెట్ కానీ, లేదంటే ఏదన్నా ఒక డ్రెస్ పీస్ కానీ ఇచ్చి తనని మొత్తం అంతా స్టైల్ చేయమని చెప్దాం అనుకుంటున్నాను. అది ఇచ్చినా ఇవ్వకపోయినా జస్ట్ వాంట్ టు గిఫ్ట్ హర్ సంథింగ్. సో చూస్తున్నాను ఇక్కడ నుంచి పిక్ చేయడానికి. విల్ సీ ఏది నచ్చుతుందో. హలో గాయ్స్, సో ఐఎమ్ ఫైనలీ బ్యాక్ హోమ్. చాలా బాగా అనిపించింది తనతో స్పెండ్ చేసిన టైం. అండ్ షీ సచ్ ఎ స్వీట్ హార్ట్. నేను యాక్చువల్లీ తను మాట్లాడాల్సింది నేనే మొత్తం మాట్లాడేస్తాను. ఐ థింక్ షీ డోంట్ మైండ్. అండ్ తను నాతో ఛాలెంజ్ చేపిద్దామని వస్తే నేను తనతో పాటు ఒక 2-3 ఛాలెంజెస్ కూడా చేశాను. సో ఆఫ్టర్ దిస్ వ్లాగ్ ఒక 2 days గ్యాప్తో ఆ వీడియోస్ కూడా డ్రాప్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీరు చూసేవంతా లైక్ కంప్లీట్ వీడియో కాదు, మొత్తం అంతా అసలు ఏం చేసాం, ఏం జరిగిందని తెలియాలనుకుంటే గో వాచ్ ముద్దు కుమార్స్ ఛానల్. దట్ ఈస్ భాను రామరెడ్డి. ఐల్ జస్ట్ లీవ్ అ లింక్ డౌన్ బిలో. నేను కింద లింక్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు కూడా వెళ్ళి వీడియోస్ చూడొచ్చు. అండ్ ఆ ఛాలెంజెస్ కూడా తనకి నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఐ హ్యావ్ మెట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. మాటలు లేవు యాక్చువల్లీ, బట్ తను అట్లా ఏం తీసుకోకుండా జస్ట్ ఒక ఫ్రెండ్తో బయటకు వెళ్ళినట్టు అంత ఈజీగా, అంత చాలా కామ్గా ఫ్రెండ్స్తో వెళ్తే ఎలా ఉంటుంది అంటే బోర్ కొట్టకుండా ఉంది. చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. అండ్ సో మీకు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టు నన్ను ఎందుకు పిక్ చేస్తుంది కొలాబ్ అంటే కొలాబ్ కాదు. సో ఐ టెక్స్టెడ్ హర్, లైక్ తను ఒక ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టింది దట్ ఇఫ్ ఎనీవన్ వాంట్ టు గో షాపింగ్ విత్ మీ ఆర్ సంథింగ్. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఫోటో పెట్టడానికి కూడా. అప్పుడు పెట్టినప్పుడు ఐ డ్రాప్ ద కామెంట్ ఆన్ దట్. సో ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు నేను వచ్చానంట. సో నన్ను పిక్ చేసింది. ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కొలాబ్. చాలా బాగా అనిపించింది. ఐ ఫెల్ట్ సో గుడ్. షాపింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ షాపింగ్ ఛాలెంజ్ లాంటిది ఏం చేయలేదు. బట్ వీ చిట్ చాటెడ్ అలాట్. లైక్ ఒక 2-3 years తర్వాత ఫ్రెండ్స్ కలిస్తే ఎంత మాట్లాడుకుంటారో అంత మాట్లాడుతూనే ఉన్నాము. గుర్తొచ్చినప్పుడల్లా కెమెరా తీసాము. అందుకనే ఐ మీన్ ఒకదానికి కనెక్షన్ ఉండకపోవచ్చు. మేబీ ఒక 2-3 టాపిక్స్ మధ్యలో కట్ చేసి అది కావాలి ఇది కావాలని వెళ్ళాము. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన గంట కూడా మాత్రం మర్చిపోకండి. అలానే దీని తర్వాత నెక్స్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఐ మీన్ నేను చేస్తాను నా ఛానల్లో. దీని ఫుల్ బ్లాగ్ తను ఎలా అయితే చేయాలనుకుంటుందో తన ఫాలోవర్స్, తన బ్లాగ్ తన ఛానల్లో మేబీ నెక్స్ట్ 2 daysలో రావచ్చు.
టుడేస్ ఫ్రైడే, నేను సాటర్డే పోస్ట్ చేద్దాం అనుకున్నా, అంటే రేపు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు పోస్ట్ చేస్తుంది. తను ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా ఐ విల్ లింక్ ఇన్ ద కామెంట్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, బాయ్, సీ యు గైస్ నెక్స్ట్ టైం.